రాధాకృష్ణ గారికి పాపం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరూ గుడ్డోళ్ళు అనుకుంటారో, లేపోతే తెలీదనుకుంటారో, లేదా తను మేధావినని నమ్మేటటువంటి మూర్ఖులే తనని నమ్ముతారు గాబట్టి, తనని నమ్మనోళ్ళందరిని వెధవలనుకుంటారో ఏంటో అర్థం గాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎడిటోరియల్ కాలమ్ రాసుకొస్తారు ఆయన ప్రతి ఆదివారం. కొత్త పలుకు పేరుతో చెత్త పలుకు అని నేను అనను గానీ, ఒక పనికిమాలినటువంటి పలుకులైతే పలుకుతుంటారు. తన కడుపులో ఉన్నటువంటి యూనో వాడకపోవడం వల్ల వచ్చే గ్యాస్ అంతా సమాజం మీద రుద్దుతూ ఉంటారు. ఎందుకంటే బ్యాలెన్స్డ్‌గా రాస్తే తప్పులేదు. అడ్డగోలుగా రాస్తారనమాట. ఇప్పుడు జర్మనీ నాజీ నియంత హిట్లర్‌కి, జగన్‌కి పోలికలున్నాయి. ఇది ఒక ఆస్పెక్ట్. సరే అది పక్కన పెడదాం. ఆయన రాసుకొచ్చింది చూద్దాం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అని 'తాత మనవడు' సినిమాలో ఒక పాట ఉంటుంది. అది అక్షరాల నిజమని బాబాయ్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి రుజువు చేస్తున్నాడు. ఆయనకు అధికారం డబ్బు మాత్రం ముఖ్యం, మనుషులు మమతలు కాదు అని చెప్పకనే చెప్తున్నారు. మరి ఎన్టీ రామారావుని తొక్కి ఆయన ప్రాణాలే తీసినటువంటి చంద్రబాబుని ఏమనాలా? జగన్ వాళ్ళ నాన్నకేం చేయలే, వాళ్ళ నాన్న పేరు ఇంకా నిలబెట్టాడు. వాళ్ళ నాన్నని పక్కన పెట్టేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ తనను వెన్నుపోటు పొడిస్తే కాంగ్రెస్ పార్టీకి తను అది గుండెపోటు పొడిచాడు. గుండెపోటే పొడిచాడు కానీ వెన్నుపోటు పొడవలా. అది ఒక ఆస్పెక్ట్. మరి అనుబంధం ఆత్మీయత వివేకానంద రెడ్డి తన సొంత వదిన మీద లేదా జగన్ వాళ్ళ అమ్మ మీద పోటీ చేస్తే మళ్ళీ ఆశ్రయం ఇచ్చాడు. కానీ ఆయన చివరికి ఆయన కూతురు చివరికి ఏం చేస్తుంది? వెన్నుపోటు ఎవరు పొడిచారు? అక్కడ జగన్ వెన్నుపోటు పొడవబడ్డాడు చెల్లెల చేత. వివేకానంద రెడ్డి వెన్నుపోటు పొడిచాడు జగన్ని. అంతేగాని వివేకానంద రెడ్డిని జగన్ వెన్నుపోటు పొడవలేదు. అది కామన్ సెన్స్ ఉంటే అర్థం అవుతుంది. అలా కాకుండా కళ్ళద్దాలు పచ్చవి అని చెప్పను, పచ్చి బూతు కళ్ళద్దాలు పెట్టుకుంటే వచ్చేటటువంటిది అదొకటి. లేకపోతే జర్మనైజేషన్ పీరియడ్ అన్న హిట్లర్ మాటలు జర్మన్లు విశ్వసించారు. చివరికి దారుణంగా నష్టపోయారు. తాను పేదల పెన్నిదినని, ఆ పేదల జీవితాలు బాగుపడాలంటే, వాళ్ళకు మేళ్లు జరగాలంటే తనకు అధికారం ఇవ్వాలని అంటున్న జగన్ కూడా నాటి జర్మన్ల వలె మన ప్రజల్లో కొందరు ఎంతో కొంత నమ్ముతున్నారు. అంటే ఇంకా జనం నమ్ముతున్నారు జగన్ అని ఆయన ఒప్పుకున్నారు. రెండోది, హిట్లర్ని మోసం చేసి చంపేశారు. హిట్లర్ ప్రపంచాన్ని మోసం చేశాడు. హిట్లర్ దుర్మార్గుడని ప్రపంచాన్ని చెప్పి చంపేశారు. బతుకుంటే ఇవాళ కూడా హిట్లర్ అట్లాగే ఉండేవాడేమో. మరి జిన్పింగ్ ఎట్టుంటున్నాడు, పుతిన్ ఎట్టుంటున్నాడు, అట్లాగే ఉండేవాడేమో. అదే ఇక్కడ హిట్లర్ని చంపేశారు కాబట్టి, అంటే ఇప్పుడు జగన్ కూడా అట్లా చంపాలని ప్రయత్నిస్తున్నారని ఒప్పుకుంటున్నట్టేనమాట. ఎందుకంటే బతికుంటే అతన్ని నమ్ముతున్నారు అని కాన్సెప్ట్లో. ఏపోతే ప్రజల బలహీనతలను అవపోసన పెట్టినటువంటి జగన్ రెడ్డి వంటి వారే క్లాస్ వార్ సిద్ధాంతాన్ని తెర మీదకి తెస్తారు. మీరు చెప్తున్నది నిజమైతే వేల కోట్ల సామ్రాజ్యాన్ని మీరు ఎలా నిర్మించుకున్నారు, మేము ఎందుకు పేదలుగానే మిగిలిపోయామని ఒకే ఒక ప్రశ్న వేస్తే జగన్ రెడ్డి వంటి వారి నిజస్వరూపం బట్టబయలవుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గర ఆస్తులు లేవా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆస్తులు ఉన్నాయి. అధికారికంగా చంద్రబాబు దగ్గర ఉన్నదానికంటే జగన్ దగ్గర తక్కువ కనబడుతుంది. జగన్ దగ్గర 550 600 కోట్లు ఉంటుంది. చంద్రబాబు దగ్గర 800 900 కోట్లు ఉంటుంది. అదేనా? లేదు, వెనక డబ్బులు అయితే జగన్ కంటే చంద్రబాబు దగ్గర ఎక్కువ ఉంటాయి. అది జనానికి అందరికీ తెలిసినటువంటి నిజం. ఇక్కడ ఎవరికి తెలియదు అనుకునే అమాయకత్వం రాధాకృష్ణ గారి. ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నవరస నటనా సార్వభౌముడు అన్న బిరుదివ్వచ్చు. ముఖ్యంగా ధీరత్వం, క్రూరత్వాలను ఏకకాలంలో ప్రదర్శించగలడు. జనంలోకి వెళ్ళినప్పుడు ఒకలా, జనంలో లేనప్పుడు మరోలా ఉంటారని ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చెప్తారు. పాపం ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఈయనకే ఫోన్ చేసి చెప్తుంటారు. అదేంటో అర్థం కాదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ కడుపు మంట చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటి? ఇట్లా ఇలా అని మాట్లాడుతుంది ఏంటది? ఆయన దగ్గర నటన కనిపించట్లేదా? లేకపోతే అది స్వహసిద్ధ హావభావాలుగా కనబడుతుంది. జగన్ అయినా అంతే చేస్తాడు, పవన్ అయినా అంతే చేస్తాడు. ఆయన పవన్ పద్దాక అని ఊగిపోతారా? లేదే, అక్కడ స్టేజీ మీదనే ఊగుతారు. దాంట్లో ఒకళ్ళ దగ్గర నటన కనిపిస్తోంది, ఇంకొకళ్ళ దగ్గర అద్భుతం కనిపిస్తుంది. అంటే ఈయన మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లేకపోతే జగన్ కొన్న ఆస్తులు ఆయన చెప్తున్న పెత్తందారులకు లేవే. ఇది ఈ నాటకం. ఇకపోతే వేల కోట్ల రూపాయల విలువైన ప్యాలెస్లో నివసించే జగన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు గుడిసెలో ఉంటున్నాడు అనమాట. పేదల ప్రతినిధి అంగీకరిద్దామా? అధికారం అండతో ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ రెడ్డి ఆపదలో ఉన్న ఏ ఒక్కరికైనా తన జేబులో నుంచి సొంత సొమ్ము తీసేవడాన్ని ఎవరైనా చూసారా? ఈ మాట వింటే నవ్వుతారు జనం. ఎందుకంటే జగన్ రాజశేఖర రెడ్డి చనిపోయారని ఇంటికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి తన సొంత డబ్బులే ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పంచుతున్నటువంటి డబ్బులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి. ఏది చంద్రబాబు గారు చనిపోయారంటే చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉన్నారంటే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు తాము జేబులో నుంచి తీసుకెళ్ళి ఇవ్వలేదు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఇచ్చారు. లేదా పోనీ కుటుంబం నుంచి ఇచ్చారనుకో. జగన్ ఇచ్చింది కూడా అప్పుడు తన కుటుంబంలో నుంచినేగా.
లేదు జగన్ తన వ్యాపారాల నుంచి ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు అన్న తన వ్యాపారాల నుంచి ఇచ్చినట్టే కదా. నెంబర్ 1. రెండోది, ఒక నందిగం సురేష్, ఒక తిరుపతి గురుమూర్తి, ఒక మైలవరం అభ్యర్థి దగ్గర నుంచి ఎంతమంది, ఒక కూలీకి, ఒక ట్రక్కు డ్రైవర్కి ఇచ్చారు, వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? జగనే పెట్టుకుంటున్నట్టుగా జేబులో నుంచి పెట్టుకోకుండా అట్లాంటి ఒక్కడిని చూపించండి తెలుగుదేశం పార్టీ తరఫున. అప్పుడు ఎవరు నిజం, ఎవరు అబద్ధం చెప్తున్నారు? కాబట్టి రాధాకృష్ణ గారి అబద్ధాలకి సజీవ సాక్ష్యాలు ఈ పాయింట్లు.